హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, అమెరికా అద్భుతమా లేక అబద్ధమా? ఈ పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. నా ఒపీనియన్ ఏంటో నేను క్లియర్‌గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా చాలామందికి ఒక కలల ప్రపంచం. అమెరికా బయట ఉండే వాళ్ళకి అమెరికా ఒక అద్భుతం. ఎవరైనా సరే చాలామంది ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు కూడా ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలి, అమెరికాని చూడాలి, అమెరికాలో ఉండాలి, ఇలాంటి కలలు కంటూనే ఉంటారు. చదువుకునే వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మా పిల్లల్ని అమెరికాకు పంపించాలి, అమెరికాను చూడాలి, అమెరికాలో ఉండాలి, అమెరికాలో జాబ్ చేయాలి, ఇలా అమెరికా గురించి ఒక అద్భుతంలాగా భావిస్తారు, అద్భుతంగా చూస్తారు. అంతే కదండి. మనకి బయట కనిపించేది ఏంటి? అమెరికా ఒక అగ్రరాజ్యం. అమెరికా మీద ఎవరైనా సరే తలెత్తాలి అంటే ఇబ్బంది పడతారు. అమెరికాలో రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి. అందులో లగ్జరీ కారుల్లో, లక్షల రూపాయల లగ్జరీ కారుల్లో బాగా తిరగొచ్చు. పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి. ఇటు చూసిన పచ్చదనం. లక్షల్లో కాదండి, కోట్లలో సంపాదించుకోవచ్చు సంవత్సరానికి. ఏదైనా సరే మనకి అన్ని వెసులుబాట్లు ఉంటాయి. మనం తెగ కష్టపడిపోవక్కర్లేదు. అన్నీ మిషనరీసే పనిచేస్తాయి. ఎక్కడ మురికి గుంటలు కనిపించవు. ఆ మురికి గుంటల్లో మనం తిరగాల్సిన అవసరము లేదు. పవర్ కట్లు మనం పెద్దగా చూడము. సేఫ్టీ మెజర్స్ సూపర్గా ఉంటాయి. ఏ చిన్న పని చేయాలన్నా దానికి ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ చాలా బాగుంటుంది. అమెరికా సిటిజన్షిప్ ఉంటే ఇంకా అంతకు మించింది లైఫ్లో ఏమీ లేదనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అమెరికా ఒక అద్భుతం లాగా చూస్తారు. పెద్ద పెద్ద బిల్డింగులు, ఇటు చూసినా లగ్జరీ లైఫ్, పెద్దగా ఇబ్బంది పడాల్సిన విషయం ఏమీ లేదు. అందుకే అమెరికా బయట ఉండే వాళ్ళందరూ అమెరికాని ఒక అద్భుతంలాగే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అలా ఉంటాయి. 12వ తరగతి దాకా మనం ఎలాంటి ఫీజులు కట్టక్కర్లేదు పిల్లలకి. మనకి జాబులు రావాలంటే ఈ జాబులు వస్తాయి. మనం ఇక్కడ అమెరికాలో పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండలేమా అంటే ఉండగలము. ఇటు చూసిన పచ్చదనం పరిశుభ్రత అన్నట్లు కనుక కనిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన కంట్రీలో ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? నిజంగా అమెరికా అనేది ఒక అద్భుతమే కదండి. కానీ మనకి రోజా పువ్వు చాలా అద్భుతంగా, చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దాని కింద ముళ్ళుంటాయి అనేది చాలా తక్కువ మంది మాత్రమే చూస్తూ ఉంటారు. ఎందుకంటే పైకి రోజా పువ్వు మాత్రమే కనిపిస్తుంది. అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్స్ పరిస్థితి నాకు తెలిసినంత వరకు పాము పడగ నీడలో ఉన్నట్లే. అది ఎప్పుడు కాటేస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటిది అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్స్ లేదంటే స్టూడెంట్స్ పరిస్థితి. కానీ అమెరికాలో ఉండే సిటిజన్స్కి ఇది చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా అమెరికన్ సిటిజన్ అంటే అమెరికన్ సిటిజన్నా, పర్లేదే, గొప్ప విషయమే అన్నట్లుగా చూస్తూ ఉంటారు. కానీ అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే అమెరికాలో ఉండే ప్రాబ్లమ్స్ కానీ దూరంగా ఉండే వాళ్ళకి కనిపించవు. అందులో చాలానే ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. నేను ఇందాకన్నట్టు పాము పడగ నీడలో ఉన్నట్లని ఎందుకన్నాను అని అంటే, ఇక్కడ ఎవరైనా సరే ఒక 10 సంవత్సరాలు ఉన్నారనుకోండి, అందులో 5 సంవత్సరాల కాలం వ్యవధి వాళ్ళు టెన్షన్ పడుతూ భయపడుతూనే గడపాలి సగం వరకు నాన్ ఇమిగ్రెంట్స్ అయితే. ఎందుకు అన్నాను అని అంటే, మనం ఎక్స్టెన్షన్స్కి అప్లై చేయాలన్నా లేదంటే ఇంకేదైనా డాక్యుమెంట్స్కి అప్లై చేయాలన్నా, ఇండియాకి వెళ్ళి రావాలన్నా లేదంటే జాబ్ చూసుకోవాలన్నా ప్రతి దానికి టెన్షన్ పడుతూనే ఉండాలి. జాబ్ ఎప్పుడు పోయిద్దో తెలియదు, మన ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా, ఇండియాకి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుందా ఉండదా, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ని టెన్షన్స్ని మైండ్లో మోస్తూనే ఉంటారు ఇక్కడ ఉండే నాన్ ఇమిగ్రెంట్స్. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పాము పడగనీడే అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్స్లో ఉండే భయం. అది ఒక్కటే కాదండి, మనకి చాలా వింటుంటాం అమెరికా గురించి. అమెరికా డెవలప్డ్ కంట్రీ, అమెరికా తలదన్నే కంట్రీ లేదు, అమెరికా అలా ఇలా అని. కానీ అమెరికాలో కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఏ సైక్లోన్లో లేకపోతే ఇంకొకటో కాదండి, భూకంపాలు ఇవి కాదు, గన్ కల్చర్ చాలా ఎక్కువ.
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి ఏం చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. సో మన జాగ్రత్తలో మనం ప్రతి నిమిషం మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. జాబుల పరిస్థితి చూస్తే ఒకప్పుడు బాగుండొచ్చు, ఇప్పుడు బాగుండొచ్చు, కానీ ఎప్పుడు బాగుంటాయని నమ్మకమే ఉండదు. అలాగే మనకి ఏదైనా బాగలేదండి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, హెల్త్ కేర్ ఇక్కడ చాలా టిపికల్గా ఉంటుందనే విషయం చాలామందికి తెలుసు. కాకపోతే ఇండియాలో లాగానే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ జెన్యూన్గా ఉండే డాక్టర్స్ ఉంటారు, అటు ఇటు చేసే డాక్టర్స్ కూడా ఉంటారు. అంటే మనం ఒకదానికి వెళ్తే వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి మన నెత్తిన పిడుగులు వేయడానికి రెడీగా ఉండే డాక్టర్స్ కూడా ఉంటారండి. అందరూ అన్ని చోట్ల పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు కదండి. సో హెల్త్ కేర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా అనేది మన బాడీ పర్ఫెక్ట్గా పనిచేసినంతకాలం చాలా బాగుంటుంది, ఇమిగ్రెంట్స్కైనా సిటిజన్స్కైనా. ఒక్కసారి మన హెల్త్ పాడయ్యింది అని అంటే అమెరికా అనేది మనకి జస్ట్ గెస్ట్ కంట్రీ లాగా చూసుకోవాలి తప్ప పర్మనెంట్గా ఉండడానికైతే ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇకపోతే పిల్లల విషయానికి వస్తే 12th గ్రేడ్ వరకు ఏమీ ఫీజులు కట్టక్కర్లేదురా బాబు, ప్రశాంతంగా చక్కగా వెళ్తారు, వాళ్ళే బ్రేక్ఫాస్ట్ పెడతారు, వాళ్ళే లంచ్ పెడతారు, అన్నీ వాళ్ళే బస్ ప్రొవైడ్ చేస్తారు, మనం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అవును, అమెరికాలో చదువు 12వ తరగతి వరకు చాలా బాగుంటుంది, మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏది పెట్టినా మన పిల్లల కోసం ఇస్తే డొనేషన్స్గా తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఒక్కసారి పిల్లలు మిడ్ స్కూల్కి వెళ్ళారు అని అంటే ఫస్ట్ పేరెంట్స్ మాటల్ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ చేయకూడదు. సో అలాంటప్పుడు వాళ్ళు మన మాట వినాల్సిన అవసరం కూడా ఉండదు. మ్యాక్సిమం పిల్లలందరూ ఫీల్ అయ్యేది అదే. అలాగే డ్రగ్స్ కల్చర్ అనేది అక్కడి నుంచే బీజం వేస్తూ ఉంటుంది. సో పిల్లలు ఎంత కంట్రోల్డ్గా ఉన్నా చెడిపోయే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి. ఇక్కడ 50% బాగుపడే అవకాశాలు ఉంటే 50% చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజెస్లో ఈ క్వైట్ కామన్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది. ఆ తర్వాత కాలేజెస్కి వెళ్తే అంత ఈజీ కాదు చదివించడం ఇక్కడ. 12వ తర్వాత దాకా మనకి డబ్బులు కట్టే పని లేదు కదా, తర్వాత ఏముందిలే ఎన్నాళ్ళు మిగిలించుకున్నాయి అప్పుడు కట్టేసేయచ్చు. కానీ అదే చాలామంది రాంగ్ ఇంప్రెషన్లో ఉంటారు. ఇక్కడ ఫ్రీనేనండి 12th గ్రేడ్. ఆ తర్వాత బాధుడు అనేది నువ్వు ఎక్కడ ఉంటున్నావు, సేమ్ స్టేట్లో ఉంటున్నావా లేదా, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావా సేమ్ స్టేట్లో, ఏ కోర్స్ తీసుకున్నావు, ఏ కాలేజీలో జాయిన్ అయ్యావు, ఎంత ర్యాంక్ వచ్చింది సాట్ ఎగ్జామ్లో, ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ చేస్తారు. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడో కాలేజీ వస్తుంది, అక్కడ హాస్టల్స్లో జాయిన్ చేయాలి, దానికి డబ్బులు కట్టాలి. చాలా చాలా అంటే చాలా ఎక్కువ భారీ మొత్తంగా ఖర్చు అవుతుంది. సో అది ప్లస్ చెడిపోయే అవకాశాలు కూడా అంతే ఉన్నాయి అన్నమాట. సో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇది చాలామంది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఇండియాలోనే ఉంటుంది. ఇండియాలో కేవలం ఆడపిల్లల మీద మాత్రమే ఎక్కువగా, మనం రీసెంట్గా 13 ఏళ్ల పాప మీద ఎంత దరిద్రం చేశారో చూసాం. అలాంటివి ప్రతి కంట్రీలో జరుగుతాయండి, ఏదో ఇండియాలో మాత్రమే జరగట్లేదు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అది ఏదో అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేయరండి, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు దొరికితే వాళ్ళు. సో ఇక్కడ పిల్లల్ని నెగ్లెక్ట్గా రోడ్ల మీద ఆడుకోవడానికి, పార్కుల్లో ఆడుకోవడానికి నెగ్లెక్ట్గా వదిలేస్తే మన పిల్లలు మనకి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో అమెరికాలో మనకి పల్లెటూళ్ళలో వదిలేసినట్టు ఇష్టారాజ్యంగా వదిలేసి ఎవరొకరు చూస్తుంటారులే పర్లేదు అనుకునే సిచ్యువేషన్ కాదండి. ఇక్కడ పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. స్కూల్స్ నుంచి వచ్చే పిల్లల్ని కూడా కారుల్లో వచ్చి మీ అమ్మ పిలిచింది, మీ నాన్న నాకు తెలుసు రమ్మంటున్నారు, అక్కడ ప్రమాదంలో ఉన్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ పిల్లల్ని ట్రాప్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి ఇక్కడ. సో పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనకి అమెరికాలో ఇట్లాంటివి జరగవు, అసలు ఏం లేదు, చాలా ఫ్రీగా ఉండొచ్చు, అదంతా అబద్ధం అండి. అమెరికాలో పిల్లల్ని కిడ్నాప్లు చేయడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతాయి. మరీ బోర్డర్ మెక్సికో బోర్డర్ని ఏదైతే షేర్ చేసుకుంటున్నాయో స్టేట్లో, ఆ స్టేట్లో ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కానీ రిమైనింగ్ స్టేట్స్లో ఉండదని కాదు, రిమైనింగ్ స్టేట్స్లో కూడా ఉంటుంది, కాకపోతే వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అమెరికాలో. సో బయట నుంచి చూసే వాళ్ళకి అమెరికా అద్భుతం,
అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈవెన్ నేను అమెరికాకి రాకముందు నేను కూడా వావ్! అమెరికా వెళ్తున్నాము. అసలు అక్కడ పెద్ద పెద్ద కారుల్లో ఉంటాయంట. సూపర్‌గా ఉంటుందంట. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత అంట. అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి స్కూల్ ఫీజు ఉండదు. సూపర్‌గా ఉంటుంది. ఇక్కడికొచ్చినాక తెలిసింది నాకు అమెరికా అద్భుతమే కాదు. ఒక అబద్ధం కూడా ఉంది. అమెరికా చూడటానికి అద్భుతమే. నిజంగా అద్భుతమేనండి అమెరికా. కానీ ఆ అద్భుతం వెనకాల ఒక అబద్ధం కూడా ఉంది. అదే ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి మనకి తెలియని, బయట నుంచి చూసే వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్. నేను ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం మనం ఆమరపాటుగా ఉన్నా సరే మన పిల్లలు మనకి తిరిగి రారు. అది మాత్రం ష్యూర్ అండి. చాలా అంటే పక్కన వాళ్ళ మీద నమ్మో, పక్కింటి వాళ్ళ మీద బేస్ చేసుకొని పిల్లల్ని వదిలేయకూడదు. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అయితే తప్ప, అది కూడా చూస్తూ ఉండమండి, కొంచెం చూస్తూ ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయబాకండి అని చెప్పి మనం ఏదైనా పని చేసుకుంటే తప్ప ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోకూడదు. ఇది డ్రగ్స్ కానీ, గన్ కల్చర్లు కానీ, లేకపోతే నాన్ ఇమిగ్రెంట్స్కి వచ్చేటప్పటికి ఈయన బోల్డ్ అని ప్రాబ్లమ్స్ అండి. పైన మనకి రోజా పువ్వులాగా అబ్బా వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారా, పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారా, 40 లక్షలు 50 లక్షల రూపాయల కారుల్లో తిరుగుతున్నారా, పెద్ద పెద్ద రోడ్లు, లగ్జరీ లైఫ్. కానీ ఇక్కడ మనం ఎంత బాగున్నా బాగలేకపోయినా పని మనిషిని పెట్టుకునే స్థాయి కూడా కాదండి మనది. కేవలం మనం వచ్చాము, మన పని మనం చేసుకోవాల్సిందే. దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట నడవలేని పరిస్థితి. అందులోనూ అప్పుడు వింటర్ టైంలో పడ్డాను నేను. సో అస్సలు బయటకు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఎవరు చేసి పెడతారు? పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, పిల్లలు ఆడపిల్లలు, వాళ్ళకి జల్లెయ్యాలా, వాళ్ళకి స్నానాలు చేయించాలా, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలా, వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలా. ఎవరు చేస్తారు ఇవన్నీ? బాగున్నా బాగలేకపోయినా హస్బెండ్ వైఫ్ మాత్రమే షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇల్లు క్లీన్ చేయాలి, మనమే చేసుకోవాలి. బయటోడు వచ్చి ఎవడో చేయడం. ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలు మన హస్బెండ్కి జీతం వస్తుంది అనుకోండి ఇండియాలో, హ్యాపీగా 4,000 పెట్టి పని మనిషిని పెట్టుకుంటుంటారు. కానీ ఇక్కడ అవన్నీ కుదరవు. అది ఇక్కడ ఉండే వాళ్ళకే తెలిసిద్ది. లగ్జరీగా కొంతమంది బిల్డప్లు ఇస్తాయి. ఇండియాకి వచ్చినప్పుడు బ్రాండెడ్ వేసుకుంటూ ఉంటారు. అక్కడలాగా ఇక్కడ కూడా ఉంటారనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు $5కి $10కి దొరికే వేసుకునే తిరుగుతుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం బెటర్గా ఉండే వేసుకుంటారు. ఇంకా గొప్పగా చూపించుకోవాలనుకున్నప్పుడు బ్రాండెడ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంతే తప్ప ఈడ ఏమి లక్షల్లో వచ్చేసి వీళ్ళేమి హంగామా చేసే అంత సీన్ ఉండదండి. ఆ లక్షల వెనుక ఈ కష్టం కూడా ఉంటుంది, ఈ జాగ్రత్త కూడా ఉంటుంది. ఆ ఆనందం వెనుక, ఆ లగ్జరీ లైఫ్ వెనుక ఈ కష్టము ఉంటుంది, ఈ బాధ ఉంటుంది, అన్నీ కలగలిపి ఉంటాయండి. సో అమెరికా అద్భుతమా అంటే బయట నుంచి చూసే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా అద్భుతమే. కానీ ఆ అద్భుతం వెనకాల చాలా అబద్ధాలు మూటగట్టుకొని ఉన్నాయి అన్నమాట. ఇదండి నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ తోటి మీరు ఏకీభవిస్తారా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.